హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఫనీ. సో మీరు చూస్తున్నట్టయితే నేను వచ్చేసరికి మీకు కంప్లైంట్ చూస్తే మీకు అర్థమైపోద్ది. నేను వచ్చేసి పాతాల శంభుమురుగన్ టెంపుల్ దగ్గరికి వచ్చాను. సో తమిళనాడులో చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య, అది దిండిగల్ దగ్గర. సో అక్కడికి ఎలా వెళ్ళాను, అసలు ఏంటి అక్కడ, ఎందుకు పాపులర్ అయ్యింది, సో ఏ విధంగా ఇక్కడ చేరుకున్నాను, సో ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ దాకా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. చెన్నైలో ఉన్నాను. చెన్నై నుంచి డైరెక్ట్గా నేను ఇక్కడికి దిండిగల్కి బస్ బుక్ చేసుకున్నాను. అది వచ్చేసరికి నాకు 800 రూపీస్ పడింది అనమాట. నైట్ వచ్చేసరికి నేను 9కి ఎక్కేస్తే నాకు మార్నింగ్ 7:30 కల్లా దింపేసింది దిండిగల్లో. సో రూమ్స్ కోసం సెర్చ్ చేద్దాం అనుకున్నాను, కానీ రూమ్స్ వచ్చేసి ఇక్కడ చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి. లైక్ 1 అవర్ కానీ లేకపోతే 24 అవర్స్ కానీ, 24 అవర్స్ అయితే 800 లేదా 1000 రూపీస్. అదే 1 అవర్కి అనుకో 500 600 తీసుకుంటున్నారు. సో టోటల్ కాస్ట్. ఆ బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు సింగిల్గా వస్తే ఏం చేస్తారంటే దగ్గర ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంప్లో వాష్రూమ్ ఉంటుంది. సిగ్గుపడకండి, వెళ్ళి పెట్రోల్ బంప్లో వాష్రూమ్లో బాత్ చేసేయండి, చాలా అది బాగుంటుంది. నేను ఎక్కడ దిగానంటే దిండిగల్ బైపాస్లో దిగాను. దిండిగల్ బైపాస్లో దిగి కొంచెం ఆపోజిట్ సైడ్ వస్తే పెట్రోల్ బంప్ ఉంటుంది, అక్కడ వాష్రూమ్ ఉంటుంది, చాలా స్పేషియస్ ఉంటుంది రూమ్, అక్కడ బాత్ చేసేసాను నేను. సో మీరు కూడా సింగిల్గా వస్తే అక్కడ బాత్ చేసేసేయండి. అంటే ఒక సజెషన్. అదే ఇద్దరు వచ్చారనుకోండి, దగ్గర ఏదైనా రూమ్ ఉంటే రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్కి ఎలా రావాలంటే మనకి మార్నింగ్ మీరు చేరుకుంటే మార్నింగ్ బస్సెస్ అయితే ఉండవు, చాలా కష్టం. ఆటోనే తీసుకోవాలి. ఆటో వచ్చి వాడు ఎంత తీసుకుంటాడంటే 450 రూపీస్ నుంచి 500 తీసుకుంటాడు. అంటే వెళ్ళడానికి దింపడానికి మాత్రమే. మళ్ళీ రిటర్న్ రావాలనుకున్నాను కదా, ఆటోలో 1000 రూపీస్ డిమాండ్ చేస్తారు. 1000 ఉంటుంది. నేను బేరం ఆడి 450 రూపీస్కి వచ్చాను. వెళ్ళేటప్పుడు బస్ కానీ నేను చూసుకొని వెళ్తాను. ఎందుకంటే నేను ఎందుకు 450 రూపీస్ పెట్టి వచ్చానంటే మార్నింగ్ పూట, అది వచ్చింది సండే, మార్నింగ్ పూట వెళ్తే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను త్వరగా అని చెప్పి వచ్చేసాను. అదే టైంలో బస్సెస్ అయితే లేవు, ఓలా లేవు, ర్యాపిడో లేవు, ఊబర్ లేవు, ఏవి ఉండవు. ఎందుకంటే ఇక్కడ విలేజ్ ఏరియా కాబట్టి అవి ఏమి ఫెసిలిటీస్ అయితే ఉండవు. సో బస్సెస్ పట్టుకొని రావాలి. మార్నింగ్ పూట అయితే బస్సెస్ ఉండవు, ఆటోలో అయితే రండి. మీరు వస్తారు. వచ్చిన తర్వాత బయట పూలదండలు అవి ఉంటాయి, తీసుకోవాలనుకున్నారనుకోండి, అక్కడ కూడా బార్గెన్ చేయండి. చిన్న ఒక కొబ్బరికాయ, అగరత్తులు, నిమ్మకాయ, కొన్ని పూలు వచ్చి 50 రూపాయలు అంటారు. సో 30 రూపీస్ 40 రూపీస్ బార్గెన్ చేయాలి. బార్గెన్ చేసి తీసుకోవాలి. ఏదైనా సరే, ఇదనే కాదు ఇంకేదైనా బార్గెన్ చేసే తీసుకోవాలి. సో బార్గెన్ చేసి తీసుకోండి. పూలదండ వచ్చేసరికి 250 రూపీస్ ఉంటుంది. 230కి 200 కూడా ఇస్తారు మనం బార్గెన్ చేసే దాన్ని బట్టి. నేను వచ్చేసరికి 200కి తీసుకున్నాను పూలదండ. కొబ్బరికాయ అయితే బార్గెన్ చేశాను కానీ తగ్గించలేదు, అది 50 రూపీస్. సో 250 రూపీస్ అయింది నాకు. సామాగ్రి తీసుకున్నాను. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను, లోపల నుంచి బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. సో అదనమాట. ఇక్కడ కొంచెం ఇవాళ సండే కానీ మార్నింగ్ పూట వచ్చాయని చెప్పి ఫ్రీగా ఉంది అంతా. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో. ఫ్రీగా ఉంది, కానీ దేవుడు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాడు. లైక్ చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మీరు లోపలికి వచ్చినప్పుడు కరంగలి మాల అని ఉంటుంది, ఇక్కడ చాలా ఫేమస్ అయి ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్స్లో కానీ వాటిలో ఇట్లా ఈ మాల ఏంటంటే ఒక వుడ్తో తయారు చేస్తారు, కలంగరి అని వుడ్తో తయారు చేస్తారు. యూట్యూబ్లో కొట్టి చూడండి, అసలు ఇది ఎలా తయారవుతుంది ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది. నేను చెప్పను ఈ వీడియోలో, మీరుగా తెలుసుకోండి. ఇది కావాలంటే మీకు సైజెస్ బట్టి ఉంటుంది అనమాట. డిస్ప్లే అవుతుంది చూడండి, మీకు డిస్ప్లే అవుతుంది చూడండి, సైజెస్ బట్టి ఉంటుంది. సో నేను తీసుకున్నది వచ్చేసరికి 8mm తీసుకున్నాను. ఇది వచ్చి 1400 పడింది అనమాట. ఒకప్పుడు ఇంత రేటు ఉండేది కాదు. సో ఎందుకు ఇంత రేటు పెరిగిందంటే ధనుష్ ఉన్నాడు కదండి, హీరో ధనుష్, కొంతమంది ఎస్కే,
సో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ విజిట్ అయ్యి వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళ ఫేట్ మారింది. దాని తర్వాత ఇక్కడ బాగా నమ్మే విషయం ఏంటంటే కుమారస్వామిని చాలా బాగా నమ్ముతారు ఇక్కడ. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది వేసుకోవటం వల్ల ఎప్పుడు పాజిటివ్నెస్ అనేది మన లోపల ఎప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఇది కొనుక్కుంటారు. సో ఇది ఎందుకు ఇక్కడ ఫేమస్ అయిందంటే ధనుష్, పెద్ద పెద్ద హీరోస్ ధనుష్ ఇలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ టెంపుల్ ఉందని తెలిసి చాలా ఫేమస్ అయింది. సో అదొక కారణం. సో ఒకప్పుడు తక్కువగానే ఉండేది, ఇప్పుడు వాళ్ళందరూ రావటం వల్ల, జనాభా పెరగటం వల్ల, వాళ్ళకంటే ఒక మంచి బిజినెస్ అవ్వటం వల్ల దీని రేట్ అనేది పెంచుకుంటూ వచ్చారు. 1400 అయితే ఉంది 8mm. మిగతా అయితే కొంచెం తక్కువలో ఉన్నాయి. ఇంకో విషయం కూడా చెప్దాం అనుకున్నాను. ఈ మాలకి పైన సిల్వర్ ప్లేట్, కింద సిల్వర్ ప్లేట్ పెట్టి ఒక వస్తుంది, ద్రాక్షలకి ఎలా అయితే పెడతారో అలా వస్తుంది. సో ఇవేంటంటే కస్టమైజ్డ్గా చేయించుకోవాలంటది, నార్మల్గా అయితే కాదు, అది కస్టమైజ్డ్గా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కరంగాని మాల అనేది డైరెక్ట్గా స్టాల్స్లో అమ్మేస్తారు. బయట ఒకప్పుడు గుడి లోపల అమ్మేవాళ్ళు, ఇప్పుడు గుడి బయట అమ్ముతున్నారు. స్టాల్ ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది స్టాల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర 46 days పెట్టి, ఆ గుడిలో గర్భగుడిలో 46 days పెట్టి పూజలు జరిగిన తర్వాత బయట స్టాల్స్కి తెచ్చి అమ్ముతారనమాట. సో అడిగాను, సో ఇది కరెక్టేనా నిజమేనా అంటే వాళ్ళు ఒక్కటే అన్నారు, లోపల పూజ జరగండి, లోపల 46 రోజులు పెట్టండి, మేము బయట స్టాల్కి తెచ్చి అమ్మకూడదు, అమ్మలేము కూడా. సో అక్కడంతా జరిగిన తర్వాత మీ ఇక్కడికి స్టాల్స్ తెచ్చి అమ్ముతామన్నారు. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఒకవేళ స్టాల్స్ దగ్గర కొనే ఆప్షన్ ఉంది, అక్కడే కొనుక్కోవాలి కూడా స్టాల్ దగ్గర తీసుకొని వెళ్ళేటప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇదే తీసుకెళ్ళి పూజారికి ఇస్తే దేవుడి దగ్గర పెడతాడు, మళ్ళీ దేవుడి దగ్గర ఒకసారి పెట్టి మీకు ఇస్తాడు. అప్పుడు తీసుకున్న తర్వాత అక్కడే వేసుకోవచ్చు మీరు, లేకపోతే మీ ఇంటికి వచ్చిన తర్వాతనే వేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే సైలెంట్గా ప్రేయర్ చేయాలి, సైలెంట్గా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు అదే చెప్తారనమాట, సైలెంట్గా ప్రేయర్ చేయమంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అనేది ఫ్రీ. అలానే అంటే నోట్ చేసుకున్న పాయింట్స్, అలానే స్పెషల్ దర్శనం అలాంటివి ఏమి ఉండవు. ఎందుకు అందరికీ సమానంగానే ఉంటుంది దర్శనం. ఇంకోటి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తారు కదా, వాళ్ళ వరకు సపరేట్గా వే ఓపెన్ చేస్తారు. వాళ్ళకి సపరేట్ వే అనేది ఉంది అక్కడ వెళ్ళడానికి, వాళ్ళకి ఎలో చేయడానికి. అందరిలాగా అంటే రో ఉంది, చుట్టూ తిరిగి వెళ్ళాలి. అలా లేకుండా నార్మల్ డైరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు దేవుడి దగ్గరికి, ప్రెగ్నెన్సీ లేడీస్ వరకు. అలానే ఆన్లైన్ బుకింగ్ అనేది ఉంది. నేను ఆన్లైన్ రిలేటెడ్ బుకింగ్ కానీ, వాట్సాప్ రిలేటెడ్ గ్రూప్స్కి ఎలా జాయిన్ అవ్వాలి అవన్నీ నేను ఫొటోస్ అనేవి డిస్ప్లే చేస్తాను. మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాంట్లో జాయిన్ అయిపోండి. అంటే హైదరాబాదు, బెంగళూరు అట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. మీరు తమిళ్ గ్రూప్ కూడా ఉంది. సో మీకు ఏవైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, ఇండియన్ ఆర్మీ వాళ్ళు వస్తే సత్కారం చేస్తారనమాట. లైక్ వాళ్ళకి మన బ్యాండ్ కట్టుకుంటాం కదా, బ్యాండ్ కట్టుకుంటాం కానీ తలకి, అలానే ఒక బ్యాండ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి ఒక బ్యాండ్ అనేది ఇస్తారు. అంటే వీళ్ళ ఆచారం అనొచ్చు, లేకపోతే వాళ్ళకి ఒక గ్రాటిట్యూడ్ లాగా ఒక బ్యాండ్ ఇస్తారనమాట. మంచిగా ట్రీట్ చేస్తారు, సత్కారం పలుకుతారు అన్నట్టు, వెల్కమ్ పలుకుతున్నారు అన్నట్టు. సో ఈ పాయింట్స్ నేను చెప్పాలనుకున్నాను, సో అందుకని నోట్ చేసుకున్నాను. ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ప్లేస్. విజిట్ అయిన తర్వాత చెప్తున్నాను కదా, లైక్ యూ విల్ ఫీల్ లైక్ ఏ పీస్ఫుల్, చాలా పీస్ ఉంటుంది మీకు, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ టెంపుల్కి రండి, దర్శించుకోండి, పీస్ఫుల్నెస్ పొందండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా, అది కూడా పెడతాను స్కానర్. ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటే ఫ్రీ బుకింగ్. యాక్చువల్గా బుకింగ్ అవసరం లేదు, నన్ను అడిగితే డైరెక్ట్గా వచ్చేయచ్చు, ఫ్రీగానే ఉంది. సండే రష్ ఉంటుంది అన్నారు కానీ బట్ ఫ్రీగానే ఉంది. సండే వచ్చాను కదా, ఫ్రీగా మార్నింగ్ వస్తే ఫ్రీగానే ఉంటుంది. మరి కొంచెం ముందుకు ఇంకా 11-12కి వస్తే ఏమైనా ఫ్రెష్ ఏమైనా ఉంటుందేమో తెలియదు, బట్ ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది. సో ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి కూడా స్కానర్ అనేది నేను స్క్రీన్ షాట్ పెడతాను, మీరు ఫోటో పెడతాను, మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే మనకి ఇక్కడ గుడి లోపల టాయిలెట్స్ కానీ అవి అవైలబిలిటీ ఉన్నాయి, ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి మనకి.
అలానే హ్యాండిక్యాప్డ్ పీపుల్కి ఏంటంటే కరంగని మాల అనేది ఫ్రీగా ఇస్తారు. హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి హ్యాండిక్యాప్డ్ ఐడి కార్డు అనేది ఒకటి ఉంటుంది. ఆ కార్డు అనేది మనం చూపిస్తే, అంటే గవర్నమెంట్ ఇచ్చినది ఆ కార్డు చూపిస్తే వాళ్ళకి ఒక మాల అనేది ఫ్రీగా ఇస్తారనమాట. వాళ్ళకి కూడా సపరేట్ వే ఉంటుంది తీసుకెళ్ళడానికి, అందరితో పాటు తీసుకునే అలా ఏం లేదు, సపరేట్ వే ఉంటుంది అనమాట వాళ్ళ లోపలికి తీసుకెళ్ళడానికి. సో ఇది నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటుంది. వెళ్ళేటప్పుడు రిటర్న్ ఎలా వెళ్తారంటే, మీరు బస్సు ఉంటుంది, గుడి లోపలికి ఉంటుంది. గుడి దగ్గర నుంచి మీరు మెయిన్ కమాన్ ఉంటుంది, మెయిన్ రోడ్ దాకా ఆటోనో పట్టుకొని వెళ్ళాలి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి అంటున్నారు. అది నేను కూడా చూడాలి, ఫస్ట్ టైం వచ్చాను కదా, నాకు తెలియదు. అక్కడ బస్సు పట్టుకొని అక్కడ నుంచి నువ్వు దిండిగల్ జంక్షన్ కానీ దిండిగల్ బస్ స్టాండ్ కానీ వెళ్తే సరిపోతుంది. మళ్ళీ దిండిగల్ బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోవచ్చు మీరు. రైల్వే స్టేషన్కి వెళ్తే మీకు తెలుసు రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ అనేది మీకు తెలుస్తుంది. లైక్ సింపుల్ అండి, సింపుల్. ఇది ఓపెన్ చేసేసి యాప్ కానీ ఏదైనా గోఐబిఓ మేక్ మై ట్రిప్ లేకపోతే ఐఆర్టీసీ యాప్ ఓపెన్ చేసి దిండిగల్ టు హైదరాబాద్, దిండిగల్ టు చెన్నై అని కొడితే లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ వస్తాయి. సో మీరు ఏ ట్రైన్కి మీ అవైలబిలిటీ టైం చెక్ చేసుకుంటే అలా. సో ఇక్కడ వరకు ఎలా ఇప్పుడైతే నేను కవర్ చేశాను, ఎలా వచ్చాను, లోపల ఎలా ఉంది, ప్రైజెస్ ఎంత, ఎలా తీసుకోవాలి, ఏంటి. చెప్పులు ఉంటే బయట వదిలేసేయండి, ఇది కూడా చెప్పడం మర్చిపోయింది. చెప్పులు ఏమైనా ఉంటే బయట పెట్టేసేయండి, స్టాల్స్ దగ్గర ఏముండదు, దాని ప్రాబ్లం ఏముండదు. టెంపుల్లో కూర్చోడానికి చాలాసేపు టైం ఇస్తారు, బట్ లోపల వెళ్తాం కదా మనం దేవుడి దగ్గరికి. అక్కడ రష్ని బట్టి ఎక్కువసేపు నుంచొని రష్ ఉంటే, రష్ లేకపోతే నుంచోవచ్చు, వాళ్ళు కూడా ఏమంటారు మిమ్మల్ని. సో ఇది చెప్పాలనుకున్నది నేను. ఇప్పుడే తినేసాను, అయిపోయింది టిఫిన్. చాలా బాగుంది చట్నీలు మాత్రం. ఎక్కడంటే ఇక్కడ హోటల్ హరిభవన్ అని చెప్పేసి ఉంది. మనకి అటుపక్క వచ్చేసరికి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్, మన టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ అనమాట. టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు. చట్నీలు అయితే అదిరిపోయినాయి, చాలా బాగున్నాయి చట్నీస్ మాత్రం. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను పళని వెళ్దాం అనుకుంటున్నాను, చెప్పాను కదా. చాలాసేపు చూశాను, ఏ వెహికల్స్ రాలేదండి. అందుకని ఇంకా వెళ్తున్న దారిలో ఒక అతను లిఫ్ట్ అడిగాను, లిఫ్ట్ ఇచ్చాడు జంక్షన్ దగ్గర వరకు. సో అక్కడ జంక్షన్కి వెళ్ళిన తర్వాత జంక్షన్ దగ్గర నుంచి పళని బస్సెస్ వెళ్తాయి అనమాట. హైవే ఇది, హైవే నుంచి పళని బస్సెస్ వెళ్తాయి, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఒక అతను ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చాడు, బస్ స్టాండ్ అనమాట ఇది. పళని బస్ కోసం వెయిటింగ్. సో వచ్చేసాను, పళని బస్ స్టాండ్లో ఇప్పుడే దిగాను. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి, అవుట్ సైడ్ నుంచి టెంపుల్కి వెళ్ళాలి. నేను చూపిస్తాను రూట్లో. ఇది బస్ స్టాండ్. 30 రూపీస్ టికెట్కి 30 రూపాయల టికెట్. వచ్చేసరికి నాకు 1 అవర్ 30 మినిట్స్ పట్టింది. నాకు 1 అవర్ 30 మినిట్స్ పట్టింది అక్కడ వచ్చేసరికి. ఎక్కడి నుంచి అంటే పాతాళ శంభు టెంపుల్ నుంచి. అక్కడ చెప్పాను కదా మెయిన్, అక్కడ పాతాళ టెంపుల్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసామంటే, లిఫ్ట్ అడిగి వచ్చేసాను మెయిన్ రోడ్కి. మెయిన్ రోడ్ నుంచి బస్సెస్ వస్తాయి, అక్కడ ఎక్కామంటే మనకి ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తాడు అనమాట. ఇదంతా బస్ స్టాండ్ ఇప్పుడు. సో బస్ స్టాండ్ ఎంట్రన్స్ ఇది. బస్ స్టాండ్ ఎంట్రన్స్ నుంచి ఈ సైడ్ తీసుకున్నామంటే సో స్ట్రైట్ అనమాట. పైన కనిపిస్తుంది కదా కొండ మీద, అదే పళని. ఏంటంటే కొండ మీదకి వెళ్ళాలంటే మనకి 2 ways ఉన్నట్టున్నాయి, 3 ways ఉన్నాయి. అంటే కార్లు వెళ్ళొచ్చేమో నాకు తెలియదు, అది అడుగుతాను. అంటే అదొక 1 వే. సెకండ్ వే వచ్చేసి రోప్ వే ఉంది, రోప్ వేలో వెళ్ళాలి. థర్డ్ వే వచ్చేసరికి మెట్లు ఉన్నాయి, మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి. సో ఏదో ఫిక్స్ అవుతాం, రోప్ వే అనుకుంటున్నాను. లగేజ్ ఉంది కాబట్టి నడుచుకుంటే వెళ్ళాలంటే దోవ తీరిపోద్ది. పెట్టుకుందండి, ఒక నిమ్మకాయ సోడా వేయాలి. నిమ్మకాయ సోడా వేస్తే కానీ సెట్ కాదు. వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. సో ఎవరైనా వచ్చి ఫ్రెష్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ లాడ్జెస్ అయితే ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ చూడండి. మనకి బస్ స్టాండ్ నుంచి పక్కకు వచ్చినప్పుడు మనకి అన్నీ ఉన్నాయి ఈ రోడ్లో, A to Z మనకి. సో దానికి టెన్షన్ కూడా అవసరం అయితే లేదు, ప్రశాంతం. ఆటోలు అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బస్సెస్ అయితే ఇక్కడ నుంచి పైకి అయితే లేవు. కార్లు వేసుకొని వస్తే కార్లు వేసుకొని వెళ్ళొచ్చు, బండ్లు వేసుకొని వస్తే బండ్లు వేసుకొని కూడా వెళ్ళొచ్చు. రోప్వే ఉంది, రోప్వేలో వెళ్ళొచ్చు. రోప్వే కాదనుకుంటే కాలినడక మీద వెళ్తే కాలినడక మీద కూడా వెళ్ళొచ్చు మీరు. ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, అదనమాట మ్యాటర్. నడుచుకుంటూ వెళ్తున్నాను రోప్వే దగ్గరికి. అడిగాను పక్కనే, వాడు ఆ పక్కదానికి వాడు వచ్చేసి 100 రూపాయలు అడుగుతున్నాడు. సో నాకు తెలిసి దండగా. కానీ మీరు ఫ్యామిలీతో వస్తే మీకు కానీ ఓపిక లేకపోతే నడవలేని పరిస్థితి వస్తే ఆటో మాట్లాడుకోండి. పెద్ద ఆటో వచ్చేసరికి 100 రూపాయలు అనమాట. తీసుకెళ్తాడు, అందరినీ తీసుకెళ్తాడు.
సో నేను పక్కనే కాబట్టి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో పార్కింగ్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. సో ప్రైస్ వచ్చేసి అక్కడ ఉన్నాయి. సో ప్రైస్ వచ్చేసి ఇవన్నమాట. సో దగ్గరికి వచ్చేసాం. అది పైన టెంపుల్. కొంచెం ముందుకెళ్తే ఇంకా రోప్ వే వచ్చేస్తుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎర్రటి ఎండకి నడుస్తున్నాం, ఇలా మసి అయిపోతాం, అది బాధ. సో వచ్చేసా, మనం దగ్గరలో ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్ళిపోతే రోప్ వే. ఫ్రీయా ఎన్నడా ఎన్న ఫ్రీరా? సో ఇదన్నమాట రూట్. అన్నా అన్నా रोप वे का खाली है करना बैक खाली इरकना तो బండ్లు ఉన్నాయి. బండ్లు ఎక్కేసాం రోప్ వే దగ్గరికి. రోప్ వేకి చాలా టైం పడుతుందండి, 3 గంటల. చాలా జనం ఉన్నారంట. అయ్యో ఇవాళ అయినట్టే, అంటే లేట్ అవుద్ది బాగా. ఇవాళైతే గట్టిగా ఉన్నారు జనం. 3 గంటలు పట్టిద్ది అంటున్నాడు రోప్ వే. వెయిటింగ్ ఇక్కడ వెయిట్ చేస్తుంది జనాలు. చాలా రష్ ఉంది రోప్ వేలో వెళ్ళాలంటే. ఆల్మోస్ట్ 2 hours వెయిటింగ్ అనమాట. నుంచో నాయి చిరాకేసింది. సో బయటకు వచ్చేసాను. ఆల్మోస్ట్ ఇంకా పడుతుంది, ఇంకా 2-3 hours పడుతుంది నాకు తెలిసి వెళ్ళాలంటే. అది కాక మళ్ళీ 2:30 వరకు క్లోజ్. ఆల్మోస్ట్ 2 అవుతుంది ఇప్పుడు టైము. మళ్ళీ ఆ లైన్ అంతా మూవ్ అయ్యి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. సో నేనేం అనుకుంటున్నా అంటే కాలినడక ఉంది, స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్లో వెళ్దాం అనుకుంటున్నాను. చూస్తాను, స్టెప్స్లో వెళ్తే కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. ஏறலாமா? 91 ఉన్నాయి ధ్వజస్తంభం వల్ల. 91 ఎక్కాలి. 16 దగ్గర అయిపోయాం. అయిపోయింది. ఫోటో ఒకటి తీసుకున్నాను. అలానే 65 రూపీస్ ఫోటో, చాలా తక్కువ. అలానే ప్రసాదాలు, మన అయ్యప్ప స్వామి ప్రసాదం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ పళనిలో ప్రసాదాలు ఫేమస్. 20 రూపాయలు ఉన్నాయి, 45 రూపాయలు ఉన్నాయి, 40 రూపాయలు ఉన్నాయి. తీసుకున్నాను. స్టార్ట్ అవ్వాలి ఇంకా. తీసుకున్నాను, అంతా అయిపోయింది. దర్శనం అంతా అయిపోయింది, చాలా బాగా జరిగింది. 3 సార్లు దగ్గరుండి బాగా దర్శనం చేసుకున్నాను. సో నేను రిటర్న్ ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. ఇంక మళ్ళీ ఏదైతే రూట్ నుంచి వచ్చానో అదే రూట్లోంచి మెట్టు మార్గం నుంచి వెళ్ళాలి. ఎందుకంటే నా చెప్పులు కింద పెట్టేసి వచ్చాను కాబట్టి. ఇంకోటి పైనుంచి ఇంకో వే ఉంది, ట్రైన్ కూడా ఉంది అవైలబిలిటీ. ట్రైన్ దాంట్లో కూడా వెళ్ళొచ్చు. కాబట్టి 100 రూపీస్ అనమాట మనిషికి వచ్చి. కానీ వెళ్ళొచ్చు, కానీ అది వేరే చోట ఆపుతుందంట.
రోప్ వే అంటే మొత్తం 3 వేస్ ఉన్నాయి. ఒకటి రోప్ వే, ఒకటి మెట్ల మార్గం, ఇంకోటి ఏమో ట్రైన్. రోప్ వే మార్నింగ్ చూసాను, చాలా రష్ ఉంది, వెళ్ళలేకపోయాను. సో ఇంకా నడుచుకుంటూ వచ్చేసాను, త్వరగా అయిపోయింది దర్శనం నాకు నడుచుకుంటూ వస్తే. అలానే ట్రైన్ నాకు తెలియదు, రిటర్న్లో వెళ్దాం అనుకున్నాను కానీ చెప్పులు ఒక చోట ఉన్నాయి కదా, మళ్ళీ అటు తీసుకెళ్ళదంట. మళ్ళీ చెప్పుల దగ్గరికి వెళ్ళాలంటే, గుడి ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం, అక్కడ వదిలేనాయి. సో అలా, కానీ దర్శనం అనేది చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది అనమాట ఇక్కడికి వచ్చి. సో కాసేపు ఇలా విశ్రాంతి తీసుకున్నాను, కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నేను స్టార్ట్ అయిపోతాను. వేల్ మురుగన్ అరోంహర. ఇంకోటి ఏంటంటే, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా నీది ఏదైనా పొరపాట్లో మర్చిపోయి ఉన్నా, మీకు ఏదైనా కావాలన్న ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. సో నేను ఇక్కడ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీటి చరిత్రలు అవి ఇవి ఏం చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే యూట్యూబ్లో కొడితే చాలా వస్తాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం ఎక్స్పీరియన్స్ అయ్యాను అనేది నేను చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్సెస్, అక్కడ నేను ఎలాంటి ఫేస్ చేయాను, మీరు వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఏమైనా వస్తే మీరు ఎలా దాటుకొని త్వరగా వెళ్ళగలుగుతారనే దాని గురించే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రావెల్ విత్ ఫనీ. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు అండగా ఉండాలి. అండ్ సైనింగ్ ఆఫ్, ఇంకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.